టైరు మంటలో వేసేస్తాడేమో. ఇక్కడ నా టైర్ ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నా టైర్ ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నా టైర్ ఒకటి పోయింది, నా టైర్ ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా? 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 ఇదిగో ఆ మంటల్లో కాలుతుంది, అదే నీ టైరు, తీసుకోపా. ఇంకో 4.5 సంవత్సరాల అగ్రిమెంట్, టోటల్ గా మెంటలు వచ్చి చచ్చూరుకుంటారు పిచ్చుకోక. నాన్న జూలకి కొత్త కథలు వచ్చినాయి అంట, పయాంటి వాళ్ళు చూడటానికి వెళ్తున్నారు, మనం కూడా వెళ్దామా? కోతులు చూడటానికి జూ దాకా ఎందుకు నాన్న? మన పై ఇంటి నిండా ఉన్నాయి కోతులేగా. ఒక అంకుల్ కోతి, ఒక ఆంటీ కోతి, 2 పిల్లకు. అబ్బా భలే ఎక్స్ప్రెసివ్ వాయిస్ అండి మీ ఆవిడ. మనసులో ఏమైనా అనుకుంటే ఇట్టే కనపడుతుంది. కవరింగ్ సైకాలజీ. ఎంతసేపు రా పాటలు, బయటికి రా. వినయ్ చూడాలి మనసిచ్చి చూడాలి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది. వేడివేడిగా ఈ కాఫీ తాగండి. నీ వ్యవహారం టూ మచ్ గా ఉంది. అసలైనా నేను స్నానం చేస్తుంటే నా పర్మిషన్ లేకుండా రావడానికి నువ్వు ఎవరితో? మీ కాబోయే భార్యని, మీ అమ్మగారి కోడలి. గోడల నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వరుసలు కలిపి డ్రామాలు ఆడుకు. నాకు తిక్క రేగిందంటే విశ్వరూపం చూపిస్తా. భయపడింది. ఆడపిల్లలు అలా నవ్వుతే డేంజర్ అని మా మమ్మీ చెప్పింది. డేంజర్ ఎదురైంది కాబట్టి నవ్వుతున్నాను. డేంజరా అంటే ఏంటి? ఇలా రా రా. రేయ్ ఏంట్రా నీ పోజు, ఒంటి మీద బట్టలు లేకుండా? నువ్వేమన్నా పెద్ద సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా? నువ్వు మాత్రం ఓగి అమ్మలా తిరిగితే తప్పులేదు, కానీ నేను మాత్రం సల్మాన్ ఖాన్ లా తిరిగితే తప్ప. చాలే వెళ్ళి బట్టలు వేసుకో, నీ బాడీ చూడలేకపోతున్నావు. నువ్వు స్టేట్ చూస్తే ఎంత కంగారు పడ్డావు, ఇంకా క్యాపిటల్ చూస్తే ఎంత కంగారు పడతావు. స్టేట్ ఏంటి, క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ అంటే తెలీదా? ఇప్పుడు చూపిస్తాను. చిచి. లోపలికి వెళ్ళు. రంగు పడుద్దే.
బైకా నేను రాను. మరీ ఈ బైక్ నాలా తీసి పడేకు. దీన్ని చాలా స్ట్రాంగ్ గా బాగు చేయించాను. 1 minute. చూసావా, ఒక్క పాట కూడా ఉండలేదు. ఏంట్రా ఎదవనవ్వు నువ్వు పిల్లలు ఎత్తుకోయేలా పే చేసుకుని నా కొడుకు గాని ఏడు పాపపోతే నా చేతిలో మటర్ అయిపోతాయి అదవా. సారీ అండి, మీ ఓడర్లు ఏడుస్తాడని తెలియక కొంచెం హెవీ రియాక్షన్ ఇచ్చాను. వచ్చేసి సారీ అండి, ఏమనుకోవద్దు. సారీ. చూసావా, అందుకే ఇలాంటి ఎక్స్ట్రా చేయొద్దనేది. డాడీ కార్ వెళ్ళిపోతుంది. చూసావా, బండి ఏ ప్రాబ్లం లేకుండా విమానాలు ఎలా వెళ్తుందో. అందుకే ఈ బండిని అస్సలు వదలబుద్దేదు. బుజ్జిమండ, ఈ ప్లాన్ డెఫినెట్ గా సక్సెస్. నువ్వేం టెన్షన్ పడకు. వచ్చేటప్పుడు దారిలో కుక్కని టచ్ చేసి వచ్చా. సారాపేడు. ఓ, రెడ్ సిగ్నల్ చూసి ఆపాడా? ఏం పర్లేదు సుజాత, మన లవ్ బర్డ్స్ లాంటి వాళ్ళం. మనకి స్వేచ్ఛ స్వతంత్రం ఉంది. ఓ, ఇంత భారీ డైలాగ్ నీకు అర్థం కాదు కదా. ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ డే. డోంట్ డిస్టర్బ్. మన ఎవరు లక్ష్మణ్ లైన్ తీసి ఆపలేరు. ఇదిగో ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు కూడా మన ప్రేమ గురించి మాట్లాడుకోవాలి. విన్నావా, ఇంతే మొదలుగా నా ముందుకొచ్చి ప్రసాద్ ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పు. ఈ దెబ్బతో మన ఈనాడంత పాపులర్ అయిపోవాలి. మన కులమత భేదాలు లేవు. మనకున్నది ఒకటే కులం, ప్రేమ కులం, ప్రేమికులం, అంతే. సుజాత, షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించినట్టు నీకోసం కూడా నేను ఏదో మహల్ కట్టాలనుకుంటున్నాను. సినిమాలు కట్టుకోండి బాబయ్య. రేయ్, నాకు అసలే కొంచెం తెక్క, గట్టిగా కలిసేస్తాను. మొన్ననే కుక్క కరిచింది బాబయ్య. బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేసుకున్నాను. పర్వాలేదు, ధర్మం చేయండి బాబయ్య. చంపేస్తాను. అయ్యి బాబాయ్, సిగ్నల్ పడిపోతుంది సుచి. ఇదిగో ఈ నాన్నీలోగా ఒకసారి వచ్చి గట్టి కౌగులించుకో. రాసుచి ఎవడ్రా నువ్వు నా లవర్ని పట్టుకుని కౌగులించుకోమని అడుగుతున్నావు? పిచ్చివాడా, నన్ను కౌగులించుకోమన్నది నీ లవర్ని కాదురా, నా లవర్ సుజాతని. నీ సుజాత ఎరా సీరియల్ వేషాలు వేస్తున్నావా? రెడ్ సిగ్నల్ పడక ముందే బ్లడ్ రాకుండా చంపేస్తా. సారీ సిస్టర్. ఏం బ్రెయిన్. సారీ అండి, తప్పైపోయింది. వాడికి నా ఫిగర్ మీద సుజీ ఏది? సుజీ, 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 నీకు అసలు బుద్ధి ఉందా? అది లేదు నీకే. నేను బైక్ ఎక్కుతానే వెళ్ళిపోయావు. సారీ సుజీ, కారు కనిపించగానే టెన్షన్లో నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. బ్యాడ్ లక్. ఫీలింగ్స్ అంతా వేస్ట్ అయిపోయినాయి. డైలాగ్స్ కూడా టైంకి పడ్డాయేమో. ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే మీ నాన్న షాక్ అయిపోయాడు తెలుసా. నువ్వు కూడా ఉండుంటే మన ప్లాన్ సక్సెస్. కార్లో వచ్చింది డాడీ కాదు, మా డ్రైవర్. ఒకటికి 100 చేస్తావు కానీ ఏ పని జరగదు. ఒక ప్లాన్ సక్సెస్ అయ్యే ముందు ఇలాంటి ఫెయిలియర్స్ అంతా కామన్ రా. అయితే ఫెయిల్యూర్స్ అన్ని నువ్వు చెయ్యి, సక్సెస్ అయ్యాక నేను వస్తాను. సుచి, నా మాట విను. ఇంకో ప్లానా? ఆ, నువ్వే వేసుకో. నాకు ఈ యంగ్ ఏజ్ లో బీపీ తెప్పించుకో. నీతో పెట్టుకున్నా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నా వల్ల కాదు, నాకేం చెప్పదు. అదిగా సుచి, నా మాట నేనేం విను. వినను.